దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. చూడండి, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లోకాసువార్త 1:20 మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తే దేవుని యొక్క మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. ప్రియ సహోదర సహోదరి, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నప్పుడు మనం చాలా భయపడుతూ ఉంటాం. చూడండి, చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. దేవుడు పిలిచాడు అబ్రహాముని. 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు. తనకి వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. నీకు భూమిని ఇస్తాను, నీకు సంతతి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఆయన. చూడండి, అబ్రహాము 25 సంవత్సరములు ఎదురు చూడాల్సి వచ్చింది. దేవుని వాగ్దానం నెరవేరటానికి 25 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు చేసే వాగ్దానాలు, దేవుడు మన పట్ల అనుకున్న ప్రణాళిక నెరవేరాలంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షల ద్వారా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం నెరవేరాలంటే దేవుని కొరకు మనం ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. అందుకే అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలు 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం నెరవేరటానికి టైం పట్టింది. అలాగే మనం చూస్తే యేసోబు యొక్క జీవితం కనుక మనం చూస్తే యేసోబుతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. మరి యేసోబు 17 సంవత్సరాలప్పుడు ఒక చక్కటి దర్శనం ఇచ్చాడు. యేసోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము యేసోబుకు దేవుడు బయలుపరిచినాడు. మరి ఎంతకాలం పట్టింది యేసోబు జీవితంలో నెరవేరాలంటే? 13 సంవత్సరాలు పట్టింది. మరి యేసోబు యొక్క జీవితంలో వెంటనే జరిగినాయా? దేవుడు వాగ్దానం చేశాడు, దర్శనమిచ్చినాడు. మరి ఐగుప్తు దేశానికి అన్నల చేత అమ్మబడ్డాడు, బానిసత్వంగా అమ్మవేయబడ్డాడు. అలాగే చెరసాల్లో కూడా సంఖ్యలు నొప్పించింది. తన యొక్క కాలికి ఆ బంధకాలు ఎంత కూడా బాధ కలిగి చేసింది. మరి ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలు యేసోబు ఎదుర్కోవాల్సి వచ్చింది. చూడండి, దేవుడు తన యొక్క వాగ్దానం నెరవేర్చేటప్పుడు మనల్ని శ్రమల్లో, శోధనల ద్వారా ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఆ శ్రమల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఆ కష్టాల్లో కూడా తోడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎలవ చేశాడంటే ఆయన ఆ శ్రమల్లో ఆయన మనకు సహాయకుడిగా నిలబడతాడు. ఆయన కొన్ని మనం కోరి తెచ్చుకుందామంటే కొన్ని దేవుడు చేసినటువంటి యొక్క ఎలవ చేసినటువంటి యొక్క సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం కోరి తెచ్చుకున్న ఏంటి? ఇశ్రాయేలు చూస్తే ఇశ్రాయేలు ఐగుప్తీ దేశం నుంచి కానానికి చేరటానికి 11 రోజులే వెళ్ళిపోవచ్చు వాళ్ళు. కానీ వారి అవిశ్వాసము, వారి దేవుని పట్ల ఉన్నటువంటి అవిశ్వాసము, వారి దేవుని మీద ఉన్నటువంటి యొక్క నమ్మకత్వం లేకపోవటం వల్ల 40 సంవత్సరాలు వారికి పట్టింది. చూడండి, కొన్నిసార్లు మనుషులు చేసుకునే యొక్క తప్పిదాల వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. మరి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు అయితే దేవుడు ఎలా చేసినేమో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి మానవ తప్పిదాలనగా మనం చేసుకున్నటువంటి మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు గురవుతూ ఉంటాం. అందుకని ఇశ్రాయేలు చూడండి, ఐగుప్తు దేశం నుంచి వెళ్ళటానికి 11 రోజులు వెళ్ళాల్సినారు. 40 సంవత్సరాలు వాళ్ళకి పట్టిందంటే వారి యొక్క అవిధేయతలను బట్టి. మరి మోషే పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుడు ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు 40 సంవత్సరాలు పట్టింది అతన్ని పరీక్షించడానికి. యేసోబుకి 13 సంవత్సరాలు పట్టింది, అలాగే మోషేకి 40 సంవత్సరాలు పట్టింది. అబ్రహాముకి వాగ్దానం నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. వారు దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఎదురు చూశారు, వాళ్ళు దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూశారు. కాబట్టి దేవుడు వాళ్ళ పట్ల ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలతో నడిపించాడు. అలాగే దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తే దావీదు అభిషేకించబడ్డాడు. సింహాసనం ఎక్కడానికి 13 సంవత్సరాలు పట్టింది కూడా దావీదుకి. అప్పటి వరకు కూడా దావీదు ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సౌలు ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత దేవుడు అతని నలుదిక్కుల నెమ్మది కలుగ చేస్తున్నాడు. శత్రువుల మీద జయమిచ్చి నెమ్మది ఇచ్చినాడు. చూసారా, దేవుడు మన పట్ల ఆయన చేసే కార్యాలు చాలా ఆశ్చర్యమైన కార్యాలు. అందుకే అంటాడు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి అన్నాడు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా నెరవేరుతాయి. ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తారో, ఆయన ప్రణాళికలు ఎవరైతే ఉంటారో, ఆయన ఉద్దేశములు ఎవరైతే నడుస్తూ ఉంటారో, దేవుడు వారి పట్ల ఆయన కార్యం చేస్తాడు. అయితే మనం దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్నప్పుడు, ఆయన శ్రమలు ఎలా చేసినప్పుడు, కష్టాలు గుండా తీసుకెళ్ళినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. తగిన సమయం వస్తుంది, ఆయన నిర్ణయించే కాలం వస్తుంది. ఆ నిర్ణయ కాలంలో ఆయన ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. కొన్నిసార్లు లేట్ అవుతుంది, నువ్వు భయపడద్దు, చింతించవాకు. దేవుని కార్యాల కొరకు ఎదురు చూడు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడు. ఆయన మన పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఒక విలువైనటువంటి వారే. ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి నీవు. అందుకొరకే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. కాబట్టి అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి 25 సంవత్సరాలు తర్వాత దేవుడు అద్భుతం చేశాడు. అలాగే మరి మోషే విషయంలో 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. యేసోబు 13 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. దావీదు 13 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, వారందరూ కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో దేవుని వాగ్దానాలు వారు స్వతంత్రించుకున్నారు. దేవుని వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన తప్పనిసరిగా నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు. విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు నీ పట్ల కూడా అద్భుతం జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నా స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ వాక్యాన్ని విన్న మా ప్రియ సహోదరి సహోదరులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరుతానో నీ వాక్యము నమ్మదగినది నాయన. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు నాయన. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నీవే, గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవే. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం ఆశ్చర్యమైన కార్యం జరిగించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.